శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః. నిన్న మనం ఒక 3 శ్లోకాలు చెప్పుకున్నాం. ఆ సమయంలో రావణాసురుడు అశోకవన ద్వారంలో ప్రవేశించిన సమయంలో రాజపుత్రి అయినటువంటి సీతమ్మ రావణాసురుడిని చూసినది అని చెప్పుకున్నాం. ఎలా ఉన్నాడు రావణాసురుడు? రూపయవ్వన సంపన్నం, భూషణోత్తమ భూషితం అని, చక్కని సౌందర్యం, చక్కని యవ్వనము వీడితో ఉన్నాడు. ఉత్తమ భూషణములతో అలంకరించబడి ఉన్నాడు. అలాంటి రావణాసురుడిని చూచి సీతమ్మ వణికిపోయింది. తర్వాతే కదలీయత పెరుగాలిలో అరటి చెట్టు ఊగిపోయినట్టుగా ఆమె ఊగిపోయింది, కదిలిపోయింది, వణికిపోయింది. తనను తాను దాచుకోవడం సహజం కాబట్టి ఎవరు దేనికోసం వస్తున్నారో దాన్ని దాచుకోవడం ధర్మం. రావణాసురుడు సౌందర్యం శరీరం కోసం వస్తున్నాడు కాబట్టి సౌందర్యంలో ప్రధానమైనటువంటి సౌందర్యం వక్షస్థల సౌందర్యం, ఊరు సౌందర్యం కాబట్టి సీతాదేవి ఊరువులతో ఉదరాన్ని, బాహువులతో వక్షస్థలాన్ని కప్పిపుచ్చుకొని రోదన చేస్తూ ఉపవిష్ట కూర్చొని ఉంది. ఆమె విశాలాక్షి. అంటే రావణాసుడు ఎక్కడో అశోకవన ద్వారంలో ఉండగానే చూడగలిగిందంటే ఆమె కన్నులు చాలా పెద్దవి, విశాలమైన కన్నులు కలది. నేత్ర సౌందర్యం, నేత్రం అనేది జ్ఞానానికి మనం చెప్పుకుంటాం కాబట్టి జ్ఞాన సౌందర్యం, విశాలమైన జ్ఞానం అన్నమాట. సీతమ్మ జ్ఞానం చాలా విశాలమైనది. జ్ఞానానికి విశాలత్వం అంటే ఇహం కాకుండా పరం దాకా వెళ్ళటం, పరం కూడా కాకుండా పరమ పదం దాకా వెళ్ళటం. మనం ఉన్న చోట, మనం ఉన్న ఊళ్ళో, మనం ఉన్న తాలూకా, మనం ఉన్న జిల్లా, మనం ఉన్న రాష్ట్రం, మనం ఉన్న దేశం, మనం ఉన్న ప్రపంచం, ఇంతవరకు సౌకర్యాన్ని కోరేవారు కళ్ళున్నవారు అంటారు. ఇదే కాకుండా స్వర్గాది లోకాలు కూడా కోరేటువంటి వారు కొంచెం కొద్దిగా విశాలమైన జ్ఞానం ఉన్నవాడు. పరమపదం కూడా కోరేవాడు చాలా విశాలమైన జ్ఞానం ఉన్నవాడు. స్వర్గలోకం కానీ, పాతాళ లోకం కానీ, నాగలోకం కానీ, భోగలోకం కానీ, అతలాలు అసుతరాలు సకల లోకములు ప్రపంచంలో భాగంలే కాబట్టి 14 లోకాలు ఈ ప్రపంచమే, ఈ లోకమే. అది ఉన్న బ్రహ్మాండము ఈ లోకమే. అలాంటి అంతా కూడా బ్రహ్మాండాలు ఉన్నాయి, అదంతా ఇహలోకమే అంటారు. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి సకల లోకములు, సకల వస్తువులు, సకల వనరులు, సకల భోగములు, సకల ఐశ్వర్యములు, సకల సంపదలు ఇహలోకంలోకి వర్తిస్తాయి. అది స్వర్గం కావచ్చు, పాతాళం కావచ్చు. చాలా మంది ఇహం అంటే భూలోకము, పరం అంటే స్వర్గం అంటున్నారు. కానీ స్వర్గం కూడా ఒకటే కాదు, అది కూడా ఇహవరి సిద్ధాంతం. సరే పోనీ ఎందుకని పరం అనుకున్నామంటే, సరే భూమండలం ఇహం అనుకుంటే బ్రహ్మాండాలన్నీ పరములు, పరమపదం పరమాత్మలోకం. దాని వరకు మనసు పెంచగలిగిన వారిని విశాలమైన అంటారు. అందుకే విశాలాక్షి భవిష్ట, విశాలాక్షి వరవర్ణి. ఇక దశగిరి వస్తువు ఇది రక్షితాంరాడు ఈ గణేషి. అలా బయలుదేరినటువంటి రావణాసురుడు దశగ్రీవస్తు వైదేహి సీతమ్మను రావణాసురుడు కూడా చూశాడు. అంటే మొదలు జీవుడు మనస్సును చూశాడు, తర్వాత మనస్సు జీవుడిని చూసింది. ఎలా ఉన్నాడు జీవుడు? సీతమ్మ ఎలా ఉంది? రక్షితాం రాక్షసీ గణై, తానే ఏర్పాటు చేశాడు ఆమెను జాగ్రత్తగా చూసుకోమని. ఎవరు నుంచాడు? మనం చెప్పుకున్నాం. చేతాక్షి కర్ణాంచి కర్ణప్రావర్ణాం అకర్ణాం శకుకర్ణాం అనాసాం అతినాసాం వినాసాం సుర్యన్నాసాం లలాట విశ్వాసనాశికాం ఇలా చెప్పుకున్నాం. ఇలాంటి రాక్షసి గణమంతా
కంటికి రేపలాగా కాపాడుతున్నారు. అంటే సీతమ్మ చుట్టూ రాక్షసులే ఉన్నారు, జీవుని చుట్టూ కూడా ఆసురీ ప్రవృత్తులే కాపలా కాస్తుంటాయి. పొరపాటున మధ్యదారికి వస్తాడేమో, మంచివాడు అవుతాడేమో, ప్రపంచాన్ని మర్చిపోతాడేమో, భార్య పిల్లలను సంసారాన్ని వద్దంటాడేమో, సాంసారిక భోగాలను కాదంటాడేమో, మోక్షం కావాలి, పరమాత్మ కావాలి, జ్ఞానం కావాలి, తత్వజ్ఞానం కావాలి, ఇలాంటి దారికి పోయి పాడైపోతాడేమో. వీడిని ఆ దారిలో వెళ్లకుండా ఈ దారిలోనే ఉంచాలి, మనతోటే ఉంచాలి, మనలోనే ఉంచాలి, మన కోసమే ఉంచాలి, మనను కోరుతూ ఉన్నట్టే ఉండాలి. వీడి మనస్సు మారకూడదు, ప్రవృత్తి మారకూడదు అనే ఉద్దేశంతో జీవునికి రాక్షసీ గణాన్ని, అంటే ఆసురీ ప్రవృత్తులను కాపలాగా మనస్సు ఉంచుతుంది. జీవుడు పరమపదం వైపు, వైకుంఠం వైపు, ముక్తి వైపు, కనీసం ఆచరణ వైపు వెళ్లకుండా ఉండటానికి ఈ రాక్షసీ ప్రవృత్తులున్నాయి, ఆసురీ ప్రవృత్తులు. అసూయ, దంభం, దర్పం, క్రోధం, మదం, మాత్సర్యం, ఆలస్యం, దిగులు, ఇలాంటివి ఉన్నారే, వీళ్ళంతా రాక్షసులే. గెలిపాలంటే మన కన్ను, మన ముక్కు, మన చెవు, మన నాలిక, మన నోరు, మన శరీరం కూడా మన కాపలానే. అయ్యో అప్పుడే పోతే ఎలాగండి, కన్నులు ఇంకా చాలా సౌందర్యాలు చూడాలి, చెవులు చాలా చాలా వారి మాటలు వినాలి, మరి నాసిక ఎన్నో సుగంధాలు చూడాలి, నాలుక ఎన్నో రుచులు చూడాలి, మరి చర్మం ఎన్నో స్పర్శలను చూడాలి. ఎలా పోతేలా? వాటి కోసమైనా బతకాలి అని నిర్బంధిస్తాయి ఇవన్నీ. వాటిని మనం ఆసురీ ప్రవృత్తులు అంటాం. ఆసురీ ప్రవృత్తులతో రక్షింపబడుతున్న జీవుణ్ణి మనస్సు చూసేది ఒక అర్థం. పరశురాముతో జాగ్రత్తగా బలపడుతున్నటువంటి సీతమ్మ రక్షితాం రాక్షసీగణై చెప్తున్నాడు మహానుభావుడు. పరిరసదీనాం దుఃఖాత్తాం నావం సన్నా. ఎలా ఉంది అంటే ధీరా, చాలా దీర్ఘాలుగా ఉంది. ప్రియం ధనం అపశ్యంతి చెప్పంగా తనవారంటే ఎవరు లేరు. తనవారంటే ఏ రక్షణలో, ఏ పడుతులో, ఏ చదువులో, ఏ కౌశల వ్యక్తిలో కాదు. వాళ్ళిద్దరున్న మరి రాముడు లేని లోకంలో వెళ్ళండి. తనవారంటే రామచంద్రుడు. అలాంటి రామచంద్రుడిని తాను చూడలేకపోతూ ఉంది. అందుకే చెప్తున్నాడు, బదలసీనాం దుఃఖార్తాం నావం సన్నాం. ఇవ్వాలని దేవురాలు అదే రీతిలో దుఃఖార్థం, దుఃఖంతో బాధపడుతూ ఉంది. ఎలాగండి? నావం సన్నామి వారినవి సముద్రంలో పగిలిపోయిన భిన్నమైనటువంటి నావలాగా. అంటే ఎప్పుడు నీరు వస్తుందో లోపలికి, ఎప్పుడు మునిగిపోతాడో తెలియదు కదా. అందులో రహస్యం కూడా అదే. నావం సన్నామి వారి ఉపమానం అనేది అద్భుతంగా చెప్పాడు వాల్మీకి. సముద్రంలో పగిలిపోయిన నావలాగా అని, సముద్రంలో జీర్ణమైనటువంటి నావలాగా అని మనం చెప్పుకుంటాం. అలా చెప్పుకోవడంలో పరమ ఉద్దేశ్యం మనకు చాలా విస్పష్టంగా చెప్తాడు. అందులోనూ నావ శీర్ణమైన నావలాగా, అంటే సముద్రంలో నావ నడవాలి కానీ నావలోకి సముద్రం రాకూడదు. అంటే నీటిలో పడవ నడవాలి కానీ పడవలోకి నీరు రాకూడదు కదండి. పడవ నీటిలో ఉన్నంత వరకు ప్రమాదం లేదు, హాయిగా గమ్యం పెడుతూనే ఉంటుంది. కాస్త వెనక ముందు గమ్యాన్ని చేరుస్తుంది. కానీ పడవలోకి నీరు వస్తే పడవ వెళుతుందా? మునిగిపోతుందా? పైన తీరి ఉంటుందా? మునిగిపోతుంది. నావలోకి నీరు వస్తే నావ మునిగిపోతుంది, నీటిలో నావ ఉంటే గమ్యాన్ని చేరుతుంది. వాల్మీకి ఉపమానాన్ని కావాలని ఇచ్చాడు. మనం కొంచెం ఆలోచించాలి, జాగ్రత్తగా పెద్దలను అడిగి తెలుసుకోవాలి. మన మనస్సు, మన బుద్ధి సంసారంలో ఉంటే ఇబ్బంది లేదు, కానీ
సంసారం మనస్సులోకి రావద్దు, సంసారం బుద్ధిలోకి రావద్దు. చెప్పాం కదా, నీటిలో నావ ఉండాలి కానీ నావలోకి నీరు రాకూడదు. నావలోకి నీరు వస్తే మునిగిపోతుంది. అలాగే మనస్సులోకి సంసారం వస్తే, బుద్ధిలోకి సంసారం వస్తే మనం కూడా మునిగిపోతాం. ఈ ఉద్దేశాన్ని వివరించదలుచుకునే మహానుభావుడు నావం సన్నామి వారినవి అని సముద్రంలో మునిగినటువంటి నావలాగా, ముగటం కూడా కాదు, సముద్రంలోకి వెళ్ళింది పగిలిపోయినటువంటి పడవలాగా ఉంది సీతమ్మ. అంటే ఇప్పుడు రావణాసుడు వచ్చేసాడు, వాడు మనసులోకి వస్తే ఈమె కూడా మునిగిపోతుంది, నావలోకి నీరు వస్తే నావ మునిగిపోతుంది. ఈ రహస్యాన్ని చెప్పడానికి నావం సన్నామి వారనవే. మనం కూడా ఎంతసేపు సంసారంలో ఉంటే బాధలేదు, కానీ మనలోకి సంసారం రాకూడదు, మనస్సులోకి సంసారం రాకూడదు. అద్భుతమైన అర్థాన్ని బోధించడానికి ఈ ఉపమానాన్ని చెప్పాడు వాల్మీకి. అసంభృతాయామాసీనాం ధరణీయాం సంస్థవ్రతాం చిన్నాం ప్రపదితాం భూతారాం శాఖామివ వనస్పతే. మరొక మాట చెప్తున్నాడు, అసంభృతాయాం ఆసీనాం ధరణ్యాం. సీతమ్మ కూర్చొని ఉంది. ఎక్కడ కూర్చొని ఉందని అంటే ధరణ్యం, కుర్చీలు సోఫాలు వేదికలు ఇవేమి లేవు, కేవలం నేల మీద కూర్చొని ఉంది, భూమి మీద కూర్చోలేదు. పోనీ ఆ భూమి మీదనే నేల మీదనే ఓ పరుపు వేశారా, ఓ దుప్పటి వేశారా, ఏదైనా దిగ్గజలం లాంటివి వేశారా, కనీసం తుంగసాపైనా వేశారా, ఒక దర్భైనా వేశారా కనీసం? ఎందుకంటే నమకి బ్రాహ్మణం సోఢం శక్త అంటాడు. భూమి సాక్షాత్తు బ్రాహ్మణుడు ఆగే మోయలేదు. మధ్యన ఒక ఆంతర్యం ఉండాలి, అంతరం ఉండాలి. బ్రాహ్మణునికి భూమికి మధ్యన ఓ దర్భపోసో, ఓ గడ్డి పరకో, ఓ తుంగసాపో ఏదో అంటూ ఉండాలి. అంటే ఏదో ఒక ఆసనం ఉండాలి, చిన్న కూర్చోకూడదు న్యాయంగా. దుఃఖంతో ఉన్నవాళ్ళు, బాధతో ఉన్నవాళ్ళు, కోపంతో ఉన్నవాళ్ళు, ఆవేశంతో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని గుర్తించే స్థితిలో వారు ఉండరు. కాబట్టి అలాంటి వారిని, అలాంటి స్థితిని సీతమ్మ కూడా ఉన్నది అనేటువంటి విషయం చెప్పడానికి మహానుభావుడు అసంభృతాయాం ఆచర్యాం ధరణీయాం సంస్కృతం వ్రతాం. భూమి మీద ఈమె అసంభృతాయాం ఆచీనాం, ఏమీ లేదు, చిత్రాలు కానీ చాప కానీ దాంట్లో ఏమీ లేవు. అలా ఏమీ లేనటువంటి భూమి మీద కూతుంది. అసంభృతాయాం ధరణీయాం ఆసీనాం, అందులో ఆమె సంస్థిత వ్రతం, పాతివ్రత్యం అనేటువంటి ఒక వ్రతాన్ని ఆచరిస్తూ ఉంది. ఆమె పతివ్రత, ఇది ఆమె వ్రతం. నిరంతరం రాముడు ఏకపత్ని వ్రతుడు, సీతమ్మ కూడా పరమ పతివ్రత. భర్తను తప్ప మరొక పురుషుణ్ణి తాకదు, చూడదు, మాట్లాడదు. ఆమె వ్రతం ఆమెకుంది. మనం కూడా పరమాత్మను తప్ప మరెవరిని చూడకూడదు, ఎవరితోటి మాట్లాడకూడదు. కానీ మనసు ఊరుకోదే ఎక్కడికో వెళుతుంది, ఏవో కావాలంటుంది. భగవంతుని తప్ప అన్నీ కావాలి, అందరూ కావాలంటుంది. సరే చూద్దాం అని భగవంతుడు కానీ దూరంగా వెళితే, కొంచెం కనుమరుగైతే మన స్థితి ఏమిటండి? ఆనాడు గోపికల రాసక్రీడలో కృష్ణస్వామి వారి మదాన్ని అణకాలని
ఓ క్షణకాలం అంతంతనానికి ఎంత మొత్తుకున్నారండి, ఎంత ఇచ్చారండి. చల్లనివాడు పద్మనయనందరవాడు కృపాలంపై తెల్లనివాడు మళ్ళీ ఎలారా నీ పొదల మాటన లేడు కదమ్మా చెప్పరే అని చెట్టు చెట్టు పుట్ట పుట్ట గుట్ట గుట్ట వెతికారు, రాయి రాయి వెతికారు, ఇసుక ఇసుక వెతికారు. ఎంత వెతికారండి, దొరికాడా? నాయమాత్మ ప్రవచన లభ్య నమేదయ నా బహునాత్మతైన మన జ్ఞానంతో, మన శాస్త్రంతో, మన ప్రవచనంతో పరమాత్మ లభిస్తాడా? పరమాత్మ ఎవరిని వరిస్తాడో వారికే లభిస్తాడని చెప్పిన వేదం ఆధారంగా ఇక్కడ నావలోకి సముద్ర జలం రాకూడదు. సముద్రంలో నావ ఎంతకాలం విహరించినా ప్రమాదం లేదు, హాయిగా విహరిస్తూ ఉంది. అది తుఫాన్ లాంటిది వస్తే మాత్రం ముందుగా ఒడ్డుకు వచ్చేస్తుంది. కానీ సీతమ్మ దగ్గర ఏ తుఫాను వచ్చినా అని చెప్తున్నా, ఎలాంటి తుఫాను వచ్చినా ఆమె సముద్రంలో మునిగిపోవలసింది. అలాగే ఉంది. ధరణ్యాం సంస్థవ్రతాం చిన్నాం ప్రపతితాం భూమో శాఖాయం వనస్పతే. వనస్పతే శాఖాం అంటే వృక్షం యొక్క కొమ్మ, ఓ చెట్టు కొమ్మ ఛేదించబడి భూమి మీద పడ్డట్టు ఉంది. అంటే న్యాయంగా ఎక్కడ ఉండాలి? కొమ్మ చెట్టు మీద ఉండాలి. ఎక్కడుంది? భూమి మీద పడింది. ఈమె కూడా రాముని సరసన ఉండాలి, రాముని ఒడిలో ఉండాలి, రాముని పక్కన ఉండాలి, రామునితో ఉండాలి. అంటే పరమాత్మతో కలిసి ఉండవలసిన జీవుడు సంసారంలో, పాంచభౌతికంలో మలమూత్ర రక్తవప మాంస వీటితో నిండి ఉన్నటువంటి ఈ శరీరాన్ని చూచుకొని విడిచిపోతున్నాం. కానీ శరీరం న్యాయంగా పడిపోయేదే. ఆ మాట చెప్తున్నాడు, చిన్నాం ప్రపతితాంబుము శాఖాలు వనస్పతే. ఒక చెట్టు కొమ్మ నరకబడి భూమి మీద పడ్డట్టుగా, చెట్టు మీద ఉండవలసిన కొమ్మ కింద పడ్డట్టుగా, రాముడి దగ్గర ఉండవలసిన పోయి లంకలో ఉంది, రావణాసుడి ముందర ఉందని అలా కింద పడిపోయినటువంటి వృక్షపు శాఖలాగా ఈ తల్లి మనకు కనపడుతున్నది. పైనేమో సముద్రంలో ఉన్నటువంటి, సముద్రంలో పగిలిపోయిన నావలాగా, ఇక్కడ తెగిపోయిన శాఖలాగా, మన మండల దిగ్ధాంగి మండనాల్కాం అమండితాం ఆమె స్నాస్యతే నైవ పోక్షేదాని నట్టుగా సీత లేకుండా నేను స్నానము చేయలేదు, భోజనము చేయలేదు, నిద్రపోలేదు, ఏ పని చేయలేదు తల్లి. అందుకే ఆమె మలమండల దిగ్ధాంగి, స్నానము లేదు, ఎప్పటికీ బట్టలు మార్చుకోవడం లేదు. అందుకే ఆమె శరీరం అంతా మురికి నిండిపోయింది. మలమండల దిగ్ధాంగి, ఆమె శరీరానికి మురికే అలంకారం అయిందట. దుమ్ము ధూళి మట్టి బురద ఒంటి మీద పడితే అలాగే ఉంచుకుంది. దురిపేసుకోలేదు, కడిగేసుకోలేదు. ఇదంతా తెలియదు. మన దగ్గర పోయి స్నానము చేయలేదు, సరిదాగు భోజనాలు చేయదు. అలాగే బంగారు వర్ణం కదా తల్లి కదా, హిరణ్యవర్ణం హరిణి అంటాం తల్లిని. ఆమె ఎలా ఉంది? శరీరమంతా మురికి పేరుకొని పోతే ఎలా ఉంది అంటే మలమండల దిగ్ధాంగి, మురికే అలంకారంగా చిత్రించబడి ఉందట. ఆమె శరీరంలో మలమే అంటే మురికే అలంకారంగా భాషిస్తున్నారు. అవే ఆభరణాలు, అవే కిరీటములు, అవే కంకణములు, అవే కుండలములు, అవే హారములు. వేరే ఆభరణాలు పెట్టుకోకున్నా ఒంటి మీది మురికే ఆభరణాలలాగా భాషిస్తూ ఉంది. అంటే మనం మన శరీర శోభ కోసం, శరీరం బాగా కలపడటాని కోసం మనం భూషణాలు ఆభరణాలు ధరిస్తాం. కానీ పరమాత్మ కానీ అమ్మవారు కానీ ఆభరణాలు ధరించడానికి కారణం ఆభరణాలను బాగా ప్రకాశింపజేయటం. అమ్మవారి దేహ కాంతి ముందర ఆభరణ కాంతి దిగదుడిపే, అదే తక్కువ.
ఆమె నిత్యము స్నానం చేసి నిత్యము ఏదో భగవద్భక్తి పారాయణాలు పూర్తి చేసుకొని భర్త కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి స్థితి న్యాయంగా ఉండాలి. ఇంత ఉంటే అలాగే ఉంటారు. కానీ ఇక్కడ అంతలో ఉంది కాబట్టి ఆ తల్లి ఎలాంటి అలంకారాలు లేవు, అంతా మురికి కొట్టుకపోయింది, శరీరం అంతా మురికే. కానీ ఆమె ఎంత గొప్ప మహానుభావురాలంటే ఒంటి మీద పట్టిన మురికి కూడా ఆమెకు అలంకారంగానే ఉంది. మల మండన దిగ్గాంతి మురికి అనేటువంటి అలంకారముల చేత పూయబడిన అవయవములు కలది. అంటే ఆమె శరీరం అంతా మురికి ఉంది. కాళ్లకు, చేతులకు, కడపకు, మెడకు, ముఖానికి, కన్నులకు ఎక్కడ చూసినా మురికే. స్నానం చేస్తే కదా, భోజనం చేస్తే కదా. మనం సామాన్యంగా 1 గంట 2 గంటలో స్నానం ఆలస్యమైతే పొరపాటున సాయంత్రం దాకా స్నానం చేయలేకుంటే మన ఒళ్ళు మనకే బరువు. అబ్బాయికి ఎప్పుడు నీరు దొరుకుతుంది, ఎప్పుడు స్నానం చేద్దాం. స్నానం శరీర పాపాన్ని పోగొట్టడానికే కాదు, శరీరంలోని మురికిని పోగొట్టడానికే మనకి చెప్పుకున్నా. మనసులో ఉన్న మురికిని, బుద్ధిలో ఉన్న మురికిని, దానికి ఉన్న సంసార సంబంధాన్ని, గంధాన్ని, వీటిని తొలగించుకునేటువంటి ప్రయత్నం ఆచార్యుడు చేస్తాడు. అందుకే ఆచార్యుడు జీవుణ్ణి చూశాడు. ఎప్పుడు సీతమ్మను చూడాలి, మాట్లాడాలి అని రావణాసుడు అనుకున్నప్పుడు, అలాగే ఆమె కోసం పరిచారణ పంపినప్పుడు, కాపడా ఉంచినప్పుడు, ఇన్ని చేసిన ఆమె మనస్సు మారదు. కఠినంగా, చాలా తీవ్రంగా, నిశ్చయంగా ఉంది. పతివ్రత అవకాశ శుశ్రూని అని చెప్పుకున్నాడు. సీతమ్మ పతివ్రత. అందుకే మన మండల దిగ్ధాంగి, మండనార్క న్యాయంగానే అలంకరించుకోదగినది. అనేకమైనటువంటి ఆభరణాలు ధరించడానికి యోగ్యులాగానే, కానీ ఆమె ఒంటిపై ఒక్క అలంకారం కూడా లేదు. మన మండల దిగ్ధాంగి, మండనార్క న్యాయంగా మండనార్క అన్ని రకాల అలంకారాలు ఆమెకు కావాలి. అలంకార యోగ్యమైనటువంటి స్త్రీ, రాజపుత్రి, రాజమహిషి, మహారాజ్ని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెబుదామండి. అందువల్ల ఆ తల్లి మండనార్క అలంకరించుకోదగినది. అయినా ఆ మండనం రామ వియోగంతో ఆ బాధను తట్టుకోలేక ఆ తల్లి అమండన ఎలాంటి అలంకారాలు పెట్టుకోలేదు. అలంకారాలకు యోగ్యమైనది, అలంకారాలు ధరించండి. ఒక మనకు అమండనం, మండనారకం ఎన్ని ఆభరణాలు పెట్టుకున్నా ఇంకా మరికొన్ని కావాలన్నట్టే ఉంటుంది. మరి చక్రవర్తి స్వయంగా ఆనాడు స్వామికి ఎన్ని ఆభరణాలు, అలంకారాలు ఇచ్చి పూజించాడు. దాంతో అనుగ్రహాన్ని పొందాడు. ఇక్కడ రావణుడు ఆ పని చేసింటే వీడు అనుగ్రహాన్ని పొందేవాడు, కానీ ఆ పని చేయలేదు. అందుకే సీతమ్మ మురికిని, దుమ్ము ధూళిని అలంకారంగా అనుకుంది. పడిన దుమ్మును ఓ ఆర్తులాగా, ఓ బొమ్మలాగా, రాముడి బొమ్మలాగా, లేదా రాముడి కిరీటంలాగా, రాముడి వక్షస్థలంలాగా చిత్రించుకుంటూ పోయింది. ఆ రాముడి యొక్క రూప సౌందర్యంతో, చిత్రణతో ఈమె అలంకరించుకున్నట్టే ఉంది. తక్కిన వారు ధరించేటువంటి అలంకారాలు కూడా ఈమె అలంకారం. ఆ మాట చెప్పడానికి భయమన్న దిగ్ధాంగి, మండలారుగా అప్పటిగా అంతే కాకుండా మనకు సమీప రాయసింహస్య రామస్య విశాత్మ సత్యపరియాంతి నోరతగిరి ఎలా ఉంది మహానుభావుడు అంటే, రుణాలి పంకదించే విపాతిక. రుణాలి అంటే తామర కాడ, తామర పుష్పం అంటే పద్మం. బురదలో మునిగిపోయినటువంటి పద్మము ఎలా ప్రకాశించి ప్రకాశించకుండా, భాషించి భాషించకుండా ఉంటుందో, ఈమె కూడా కనపడకుండా ఉందన్నమాట.
అంటే శరీరం ఎక్కడుంది, మనసులో ఉండదు. అమరము తానే చెప్తాడు. అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, రుణాలి పగ్గదితే విపాదన విపాదించ. బురదలో పట్టుకపోతున్నటువంటి, మునిగిపోతున్నటువంటి, రాలిపోతున్నా, వాడిపోతున్నా రుణాలి తామరతూడు, బురదలో మునిగిపోయిన తామరతూడును బయటికి రావడానికి ఎంత శ్రమపడాలో. బురదలో ఉన్న తామర కాబట్టి అందంగానే ఉంటుంది, కుమారంగా ఉంటుంది. అదే రీతిలో ఈయన ప్రకాశిస్తూ ఉంది, ప్రకాశించడం. బురద ఉందిగా ప్రకాశించలేదు. బురద ఉన్న సహజ కాంతికి లోపలే కావుతో విపాతి నా విపాతి. ప్రకాశిస్తూ ఉంది, ప్రకాశించడం లేదు. ఏం ప్రకాశిస్తున్నా అంతపురం ప్రకాశిస్తుంది. ఏం బెంగళూరు బాగుంది, మరోటి బాగుంది, మరోటి బాగుంది. ఇలా మలమన్న దిగ్జాంగి మండనాలక మండికాం మృడాన్ని సంకరిద్దేవ విపాదన విపాదిక. బురద అంటినటువంటి తామరలాగా ప్రకాశిస్తూ ఉంది, ప్రకాశించడం లేదు. సహజంగా తామరే, పద్మమే అది బురదలోనే పుడుతుంది. చమత్కారం గమనించండి. పద్మాని దృష్టాంతిక మఠంలో ఎంతటి అద్భుతమైన ఉపదేశం, సందేశం, ఆదేశం ఉందంటే, పద్మం అంటే తామర బురదలోనే పుడుతుంది, తామర నీటిలోనే ఉంటుంది. తామర మీద అంటే పద్మము ఎక్కువ మీద కానీ, తామర ఆకు మీద కానీ నీళ్లు పడితే ఎన్ని నీళ్లు పడ్డా అంటలు మళ్ళీ ఆకు మీదనే ఉంటాయి, కింద పడిపోవు. చుక్కల్లాగా ఏర్పడతాయి, బిందువుల్లాగా ఏర్పడతాయి. అక్కడో బిందు, అక్కడో బిందు, అక్కడో బిందువు ఉంటాయి. అవన్నీ కలవు. దూరంగా దూరంగా ఉన్న ఇతర బృందాలను, ఇతర పక్షులను 8వ అష్టమ స్థితి అంటాం, అంటే అహంకార స్థితి. దాన్ని కూడా తప్పించడానికి అలాంటి వారికి స్వరూపాన్ని బోధించడము అన్నట్టుగా ఇక్కడ మనం బురదలో పుట్టిన తామర, ఆ బురద కానీ నీరు కానీ పద్మానికి అంటదు. పద్మానికి అంటినా దాన్ని కడిగి తీసుకొని వస్తారు కానీ బురద అక్కడ పారేయరు. అంత అందంగా ఉంటుంది పద్మం. మనం ఈనాడు ఎక్కడ పద్మాన్ని చూడడం లేదు. ఎందుకంటారు అంటే, పద్మం అంటే 1000 రేకులు ఉండాలి, చాలా విశాలంగా ఉండాలి. ఎంత విశాలంగా ఉండగలిగితే, ఎంత విస్తృతంగా ఉండగలిగితే అంత వైశద్యం అంటాం. అలాంటివన్నీ మనకు బోధపడతాయి. ఈ తత్వాన్ని చెప్పటానికి మనకు విభాతి విభాతి ప్రకాశిస్తూ ఉంది, ప్రకాశిస్తుంది. బోధ అంటినప్పుడు బాగుండదు, కడిగినప్పుడు బాగుంటుంది. నేలలో ఉండి నీళ్లు మాత్రం పడకూడదు. మనం కూడా సంసారంలో ఉండాలి, మనలోకి సంసారం రాకూడదు. అందువల్ల ఈ భావాన్ని సూచించడానికి విభాతి విభాతి ప్రకాశిస్తూ ఉంది. అలాగే ప్రకాశించడం లేదు. తెలుగు రాజసింహస్య రామస్య విశ్వాత్మ రామ. ఇందులో ఎలా ఉంది ఆమె ఇంకా అంటే, రాముని దగ్గరికి వెళుతున్నట్టుగా ఉందట. ఎలాంటి వాడు రాముడు? విదితాత్మన, ఆత్మజ్ఞానం కలవాడు, బ్రహ్మజ్ఞానం కలవాడు, ఆత్మస్వరూపం బాగా తెలిసినవాడు. ఎవరైతే ఆత్మస్వరూపం బాగా తెలుసుకుంటారో అలాంటి వారికి సంసారంలో ఉండాలని కానీ, సంసారిక భోగాలను అనుభవించాలని కానీ ఉండదు. పరమాత్మే కావాలి, పరమాత్మనే చూడాలి, పరమాత్మలోనే ఉండాలి. ఆయన కోసమే అన్ని తీసుకొని రావాలి, ఆయనకు అర్పించాలి. ఈ రీతిలో ఈమె కూడా రాముని దగ్గరికి వెళుతున్నది. సమీప్రాయ మధ్య రామస్య విజితాత్మ, ఆత్మజ్ఞానం గలవాడు, బ్రహ్మజ్ఞానం గలవాడు. ఇలాంటి మహానుభావుడు రాముడి దగ్గరికి వెళుతున్నట్టుగా ఉంది. ఎలా వెళుతుందండి? ఈ లెక్కలో ఉంది కదా, దూరం పోవాలి కదా. దూరం పోవాలంటే ఏం కావాలి?
నడిచిపోలేదు, వివరణ లేదు. అలాగే ఒకసారి ఒక సమయంలో ఈమె రథంతో వెళుతున్నది. రథం కావాలి వెళ్ళాలంటే, ఎక్కడో దండగా ఉన్నటువంటి రాముడి దగ్గరికి పోవాలంటే తాను చాలా దూరం వచ్చేసింది. ఆ వేద స్వరూపాన్ని, స్వభావాన్ని చెప్తున్నట్టుగా రాముడి దగ్గరికి వెళ్ళాలంటే రథం కావాలి. ఏమిటా రథం అంటే మనోరథై అంటున్నాడు. మనోరథములే రథము. రాముడిని చేరాలి, రాముడిని చూడాలి, రాముడిని పొందాలి, రాముడితో మాట్లాడాలి అనేటువంటి కోరికలు ఉన్నాయే, ఇవే రథము. రథాలు అయ్యా, రథాలుంటే ఏమండి, అశ్వాలు ఉండొద్దా? గుర్రములు రథం వెళుతుందా? మీకు కంగారు అవసరం లేదు, గుర్రాలు కూడా ఉన్నాయి. అంటే ఇది సంకల్పం అనేటువంటి గుర్రములు అలా అవి తీసుకొని వెళుతున్నాయి. సంకల్పం జాంతి మనం గతవాయిపోయింది, సంకల్పం అయిపోయి జాంతి మనోరథములతో వెళుతున్నది. ఈ మనోరథ రథానికి సంకల్పాలే గుర్రాలు. అలాంటి రథంతో రాముడి దగ్గరికి వెళుతున్నట్టుగా భాషిస్తూ ఉంది. జాంతి మనోరథై. ఎలా ఉంది సీతమ్మ అంటే శిష్యంతి ఉజటీం ఏకా దీనధర్మ పరాయణ. ఈ రీతిలో ఆమె సంకల్ప హయములను పూంచిన మనోరథంతో రాముడి దగ్గరికి వెళుతున్నట్టుగా ఉంది. అంటే మనం సంసారంలో ఉన్న, సాంసారిక ప్రక్రియలో ఉన్న, సాంసారిక భోగాలు అనుభవిస్తూ ఉన్న మన మనస్సు మాత్రం పరమాత్మ ఎందే ఉండాలి. భగవంతునిలో మనస్సు చేరన్నాడు పోలేము, పరమపదాన్ని పొందలేము. సీతమ్మ కూడా తన సంకల్ప అశ్వములతో, సంకల్ప రథముతో మరికొన్నాళ్ళు రాముడి దగ్గరికి వెళుతున్నట్టుగా భాషిస్తుంది. సుష్యంతిం సుజటీం ఏకాం చాలా శోకపరాయణ. ఎలా ఉంది సీతమ్మ అంటే బాగా చిక్కిపోయింది, వాడిపోయింది. అలంకారం లేవు, భోజనాలు లేవు, ఓ వినోదం లేదు, విలాసం లేదు. అలా చెట్టు కింద కూర్చొని ఉండాలి. ఎంత బాధ అండి! ఒకసారి ఇంత బాధ. నా తల్లి రామ 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 కనిపిస్తూనే ఉంది. రాత్రి ఎప్పుడు తెడవాడుతుందా, ఎప్పుడు అయిపోతుందా, రాముడు ఎప్పుడు వస్తాడు, రాముడు ఎప్పుడు చూస్తామని నిరంతరం రాముడిని చూసేటువంటి కోరిక ఆమెలో ఉంది. అందుకే సంకల్పహయములతో, మనోరథములతో వెళుతున్నట్టుగా ఉంది. అంటే మనసు రాముడి దగ్గరే ఉంది, రాముడి ఒడిలోనే ఉంది, రాముడినే చేరుతున్నట్టుగా ఉంది. సుష్యంతిం ధ్రువటీం ఏకాం వాడిపోతూ ఉంది, ఏడుస్తూ ఉంది, అసహాయగాలుగా ఉంది. జ్ఞానశోకపరాయణ, నిరంతరం రాముడినే ధ్యానిస్తూ ఉంది. పెద్ద అంటే జ్ఞాన శోకపరీతాత్మ అంటున్నాడు. అంటే మనస్సును రాముని పైనే ఉంచుకుంది. సుష్యంతి ఎండిపోతూ ఉంది, వాడిపోతూ ఉంది. దురతి ఏడుస్తూ ఉంది, ఏకాం అసహాయాలుగా ఉంది. జ్ఞానశోక పరాయణ దుఃఖస్య పశ్యంతి రసజీవనం. తాను వెళ్ళాలి రావడానికి దగ్గరికి, రాముడు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? వెళ్ళాలి. మరి ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎలా వెళ్ళగలరు? అందుకే నేను రాముడి దగ్గరికి వెళ్ళలేను ఏమో, దుఃఖశాంతం పశ్యంతి, దుఃఖం ఒకనాటికి అయిపోతుంది అనేటువంటి ఆశ నాకు లేకుండా పోయింది. ప్రకారం ఏంటి, 10 నెలలు అయిపోయింది. రాముడు రాలేదు, లక్ష్మణుడు రాలేదు, వారి దూత రాలేదు, కొంచెం ప్రయత్నం కూడా లేదు. మన పరిస్థితివాడేమో రాముడు, నా గతి ఇంతేనేమో, నాకు ఈ దుఃఖానికి ముగింపు లేదేమో
ఆత్మకు సంసార సాగర విశాల కరాళ కమల ప్రగ్రహ కృష్ణ విగ్రహ విగ్రహం కనిపించినట్టుగా అలాంటి ఆత్మకు శాంతి ఉందా, కొలత ఉందా, కొరత ఉందా అనేటువంటి చెప్పడానికి కోసం ఈ మహానుభావురాలు వాడిపోతూ ఉంది, ఏడుస్తూ ఉంది, యాన శోక పరాయంతాలుగా ఉంది. ఈ దుఃఖం అసలు అయిపోతుందా అని దుఃఖస్యాంతం అపశ్యంతి, దుఃఖం తొలగిపోదో ఏమో అని రామానువ్రతాం. ఇంత బాధలో కూడా దుఃఖంలో కూడా అయ్యో సీతమ్మను ఏముంది ఎలా ఉందండి చూడలేకుండా రాముడి చేత లేకుండా ఉంది. అందుకే దుఃఖస్యాంతం అపశ్యంతి, దుఃఖం యొక్క అంతం తొలగిపోతాను. రామానువ్రతం, రాముణ్ణి అనుసరిస్తున్నటువంటి ఈ సీతమ్మ ఇక నా ఈ దుఃఖానికి అంతం లేదా, నేను అంతంతోనే దుఃఖం పోతూ ఉందా, అజాయం వెళుతూ ఉందా, ధర్మం పోతూ ఉందా అని ఈ స్థితిని మనకు చూపెడుతూ ఉన్నాడు. సంసారంలో పడిన జీవుడు కూడా అసలు ఈ సంసారం తొలగిపోతుందా, నాకు ఈ ఆపద పోతుందా, నేను మళ్ళీ పరమాత్మను చేయగలనా, పరమాత్మ గుణాలను అనుసంధానం చేయగలనా, ఈ సంసారిక బాధలు దుఃఖాలు తొలగాయా అనుకుంటున్నట్టుగా సీతమ్మ కూడా నాకు ఈ దుఃఖం ఎప్పుడు అయిపోవాలి, ఎలా అయిపోతుంది, చుట్టూ వీళ్ళంతా ఉన్నారు, అక్కడ వాడున్నాడు, ఇందరిని తప్పించుకొని ఎలా పోగలను, దీనికి పరిష్కారం ఏమిటి అని బాధపడుతున్నాను. చేష్టమానం అధావిష్ట అన్నగేంద్ర వధువు ఎలా ఉందంటే ఆవేశించినట్లులాగా, అంటే భూత ప్రేత పిశాచములు ఆవేశిస్తే ఎలా ఉంటుందో సీతమ్మ కూడా అలా ఉంది, అలా ఆవేశించబడి ఉంది. అంటే మంత్రములతోటి మడులతోటి కట్టివేయబడినట్టుగా ఉంది. అంటే వెళ్లకుండా కబలా కాస్తున్నారు, మంత్రాలతో కబలా కాస్తున్నారు. రావణాసుడు వచ్చాడు, ఎదురుగా వాడు ఉన్నాడు, వాడు ఎదురుగా ఉన్నప్పుడు వాడి రాజ్యం ప్రసన్న అమృత ఇదిలాగా ఉండాలి. అలా కాకుండా చేష్టమానం అదావిష్టాం నగేంద్ర ఉద్యోగివా ఆవిష్టాం. కన్నగేంద్రవద్దు అంటే సర్పరాజం అతని భార్యలాగా ఉంది, అటు ఇటు కదలాడుతూ ఉంది. అంటే ప్రాణం పోతుందో ఏమో అనే స్థితిలో ఉంది, ఆమె కొట్టుమిట్టాడుతూ ఉన్నట్టుగా ఉంది తమ్మ. పూజ్యమానం గ్రహ్యనేవ రోహిణీం ధూమకేతున, ఇలా ఉన్న ఆమె పూజ్యమాన, పూజించబడదు మా చెప్పునగా స్వామి నిన్ను అర్పిస్తారు. అంబిక, దుర్గా, వైష్ణవి, నారాయణి, ఈశాని ఇలాంటి నామాలతో, అంటే అనంతరముగా పిలువబడుతుంది. అయినా అందులో అసలు పేరు ఏమిటో తెలియదు. అసలు పేరు ఏమిటి? ఏం పేరండి? సంసారంలో పేరు సీతమ్మ, వైకుంఠంలో పేరు ఆత్మ, స్వర్గాదిలో పేరు భోగాత్మ. మరి ఇప్పుడు సీతమ్మ ఏమిటి అంటే చెప్తున్నాడు, పన్నగేంద్ర వధూమివా ధూప్యమానం గ్రహ్యనేవ రోహిణీం ధూమకేతున కుర్తశీల కులే జాతాం ఆచారవతి ధార్మికే. ఈ తల్లి చక్కని నడవడిలో ఉంది, మంచి కులంలో ఉంది, ఉత్తమ శీలంలో ఉంది, ధార్మికమైనటువంటి కులంలో ఉంది, ఆచారం ఉన్న కులంలో ఉంది. చూడండి, మనకు ధార్మికే కులే వృత్తశీలే జాతాం ఆచారవతి జాతాం. ఆయన ఆచారం ఉన్నటువంటి కులంలో, ఆచారం ఉన్నటువంటి వంశంలో, ఆచారం ఉన్నటువంటి స్వరూపంలో ఉన్న తల్లి. అందుకే విలపిస్తూ ఉన్నాడు స్వామి. ఆ తల్లి విలపిస్తూ రావడం కోసం పునః సంస్కారం ఆపన్నాం జాతాన్ని దుష్కుడే. ఒకప్పుడు చదకులంలో పుట్టి ఉత్తమ సంస్కారం పొంది మళ్ళీ
బ్రాహ్మణ లోకానికి వచ్చినట్టుగా సీతమ్మ కూడా ఇప్పుడు లంకలో ఉంది. త్వరలో తాను రాముడి దగ్గరికి వెళుతుంది. ఇది మనోరథం అని ఆమె ఇలాగే మనకు కనబడింది రావణాసుడికి. ఇలా రావణాసుడు ఆమెను చూస్తున్నాడు. ఇదంతా సీతమ్మ యొక్క వైభవం, పురుషకార వైభవం. ఒక విధంగా చెప్పాలంటే లక్ష్మీ అష్టోత్తరం జాగ్రత్తగా వింటే ఈ 19వ సర్గ లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం. అన్ని ఆమె నామాలే ఉన్నాయి. అమ్మవారి శుభ కలగాలి అంటే ఈ సర్గను కార్తీక మాసం ముందు రాబోతున్నది. కార్తీక మాసంలో మొత్తం ఈ సర్గను రోజొక 3 సార్లు చదువుకుంటే అనంతమైన లక్ష్మి లభిస్తుంది. మనకు రామాయణ మహాత్యంలో స్కాందంలో చెప్పారు, పాత్మలో కూడా చెప్పారు. విశేషార్థాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం సమయం తీసుకుంటుంది. అమ్మవారిని ఎంత పొగిడినా తక్కువే కదా, ఎంత చెప్పినా తక్కువే. ఏదో చెప్పాలి అమ్మవారు, ఏదో చూపాలి. ఆమె సమాధిలో ఉంది. మనం కూడా సమాధిలో ఉండే, అంటే ధ్యానంలో ఉండే, ఏకాగ్రతలో ఉండే ఈ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఇలా మనకు ఈ తల్లిని ఒక 9 శ్లోకాలు అంటే వాళ్ళు ఒక 6 శ్లోకాలు అయ్యాయి. నిన్న 3, ఇవాళ 6. బహుశా రేపు 12 అయితే రేపటితో ఈ సరిగ్గా పూర్తవుతుంది. అమ్మవారి వర్ణనే కాబట్టి అమ్మ నామాలను ఆసక్తితో, భక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో, అవిరక్తితో తెలుసుకుందాం, నేర్చుకుందాం, చదువుకుందాం. బహుశా సమయం అయిపోయినట్టుంది. మనం మళ్ళీ రేపు అనుసంధానం చేస్తాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమన్నారాయణ.